గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము మరి ఈ థర్డ్ యూనిట్లో తరంగ దృశ్య శాస్త్రంలో మనకు నిన్న అయినటువంటి టాపిక్ హైగెన్స్ నియమం అంటే ఏమిటి, అదేవిధంగా హైగెన్స్ నియమంను అనుసరించి ఏంది సంపూర్ణాంతర పరావర్తనాన్ని అంటే సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి ఈ దృగ్విషయాన్ని హైగెన్స్ నియమం నుంచి వివరించండి అని చెప్పినాం. సో నిన్న ఈ హైగెన్స్ నియమం ద్వారా సంపూర్ణాంతర పరావర్తనము మనము పతన తరంగాగ్రము హైగెన్స్ నియమం చెప్తుంది. పతన తరంగాగ్రంపై ప్రతి బిందువు ఒక కాంతి జనకం వలె ప్రవర్తించి మరికొన్న తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని గౌణ తరంగాలు అంటాము. దీన్ని హైగెన్స్ నియమం అంటామని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ హైగెన్స్ నియమం ద్వారా మనము నిన్నటి క్లాస్లో సంపూర్ణాంతర పరావర్తనం అంటే పరావర్తనము ఒక తరంగం యొక్క ఒక కాంతి యొక్క తరంగాగ్రం పతన తరంగాగ్రం యొక్క పరావర్తనం చూసినాం. అదేవిధంగా ఇదే విధంగా అందులో మరి ఎక్కడైతే కాంతి పతన తరంగాగ్రం పడినప్పుడు ఒక తలం పైన సమతల తలం పైన పడినప్పుడు పరావర్తనం కాకుండా వక్రీకోణం కూడా చెందుతుంది. మరి అలా వక్రీకోణం చెందితే మరి ఏ విధంగా సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుందో మనము ఆ సంపూర్ణాంతర పరావర్తనం ఏ విధంగా మారుతుందో మనము చూద్దాం ఈ రోజు భాగంలో. సో ఈ రోజు హైగెన్స్ నియమం నుండి సంపూర్ణాంతర పరావర్తనం చూద్దాం. సో ఒక కాంతి ఒక సమతలంపై పతన పడ్డప్పుడు ఆ కాంతి యొక్క పతన తరంగాగ్రం ఏ విధంగా వక్రీభవనం చెందుతుందో ఫస్ట్ మనం పటం చూద్దాం. ఆ పటం ద్వారా మనం వివరించవచ్చు. సో ఎంఎన్ అనే ఒక సమతల పతన తలం సో ఇది మనం చూసుకున్నట్టయితే పటం ఈ విధంగా ఉంటుంది. ఏబి సో ఇది ఎంఎన్ అనేటటువంటి ఒక పరావర్తన తలం. సో ఐ
అనే కోణంతో ఒక m అనే పదార్థంలో కాంతి పడినప్పుడు ఈ కాంతి యొక్క పతన తరంగాగ్రం ఏబి ఏమైతుంది పతన తరంగాగ్రం ఏమవుతుంది పతన తరంగాగ్రం అవుతుంది. సో మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో కూడా ఏంటిది సమతల పతన తలంపై పరావర్తన తలంపై ఏం చేస్తుంది ఒక కాంతి కిరణం పడ్డప్పుడు ఆ ఏబి అనేది దాని యొక్క తరంగం యొక్క కాంతి యొక్క తరంగాగ్రం అవుతుందని చెప్పినాం కదా. సో ఈ విధంగా పతన తరంగాగ్రం పడ్డప్పుడు ఈ ఏబి అనేది బి బిందువు నుంచి సి బిందువుకు వల్ల మనం దూరం కనుక్కోవాలా. దూరం కనుక్కోవాలంటే సి బిందువు బి నుంచి సి బిందువు రావడానికి పతన తరంగాగ్రము దాని యొక్క దూరం ఏమవుతుంది బీసీ దూరం ఏమవుతుంది నిన్ననే చెప్పిన బీసీ దూరం. వేగం అంటే ఒకవేళ వేగం అంటే ఏం తెలుసు మనకు వేగం అంటే ఏం తెలుసు దూరం బై కాలం కదా. ఒకవేళ దూరం అంటే మనకి ఏం తెలుసు వేగం ఇంటూ కాలం అవుతుంది కదా వేగం ఇంటూ కాలం. సో దూరం ఏమని రాసుకోవచ్చు వేగం ఇంటూ కాలంగా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంది బి నుంచి సికి వచ్చు మొత్తం డిస్టెన్స్ ఎంత బి నుంచి సికి వచ్చు దూరము బీసీ దూరం ఏమవుతుంది బిసి ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం వేగం ఇంటూ కాలం. మరి వేగం అంటే ఏంటిది ఏవి పతన తరంగాగ్రం యొక్క వేగము. సో పతన తరంగాగ్రం వేగం ఇదేది సాంద్రతరంగాకం యొక్క వేగం ఏమవుతుంది v1 ఇంటూ టీ కాలం అంటే ఏంది టీ v1 టీ. సో బీసీ ఏమవుతుంది సో v1 టీ అంటే బి నుంచి సికు పట్టు దూరం ఎంత v1 టీ. సో దీని నుంచి ఒక చాపాన్ని తీసుకొని ఎప్పుడైతే ఈ ఐ సాంద్రత సో ఇక్కడ చూడండి సాంద్రతయానకం నుండి విరళయానకంలోకి ప్రవేశిస్తుంది కాంతి. మనం ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో పన్నెండింటిలో చెప్పుకున్నాము. ఎప్పుడైనా ఇది సందిగ్ధ కోణంకు కానీ సంపూర్ణాంతర ప్రవర్తనకు మనం చెప్పుకున్నాం. సందిగ్ధ కోణం కానీ సంపూర్ణాంతర ప్రవర్తనలో ఏది సాంద్రతయానకం నుండి కాంతి విరళయానకంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుంది లంబానికి దూరంగా వంగుతుంది. మనం తీసుకున్నటువంటి లంబం ఏంది ఇది ఈ లంబానికి కాంతి ఏంటిది దూరంగా వంగుతుంది. ఎందుకు సాంద్రతయానకంలో కాంతి వేగము తక్కువ అదే విరళయానకంలో కాంతి యొక్క వేగం ఏంటి ఎక్కువ. సో అప్పుడు ఏమవుతుంది v1 అంటే దీనిలో ఉన్న వేగం కంటే ఇందులో వేగము ఎక్కువ కాబట్టి ఇది వేగం తక్కువ కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదేంది లంబానికి మనకు ఉన్నటువంటి లంబానికి ఏమవుతుంది దూరంగా వంగుతుంది. ఈ దూరంగా ఏం వంగుతుంది ఈ విధంగా వక్రీభవనం చెందుతుంది. సో పతన తరంగాగ్రము వక్రీభవనం ఎట్లా చెందుతుంది అప్పుడు ఏంటిది దీని యొక్క లంబానికి దూరంగా వంగుతుంది. ఎందుకు వంగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ v1 అనేది సాంద్రయానకంలో కాంతి యొక్క వేగం v2 అనేది విరళయానకంలో కాంతి యొక్క వేగం. సో ఇక్కడ ఏమవుతుంది v2 లెస్ దెన్ v1 కదా v2 గ్రేటర్ దెన్ v1 అంటే కాంతి వేగం ఎన్ని లెక్క ఉంది విరళయానకంలో ఉంది. సో కావున అటోమిక్ ఏమవుతుంది ఇక్కడ బీసీ దూరం కంటే దీని దూరం ఏమవుతుంది ఎక్కువవుతుంది. అంటే ఇక్కడ ఉన్న దూరం కంటే ఇది ఇక్కడ వక్రీభవనం చెందిన దూరం కూడా ఎక్కువవుతుంది. అప్పుడు కావున v2 లెస్ దెన్ v1 కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది v2t గ్రేటర్ దెన్ v1t. కావున అప్పుడు ఏమవుతుంది ఈ పతన తరంగాగ్రం లంబానికి దూరంగా వక్రీభవనం చెందుతుంది. పతన తరంగాగ్రం లంబంగా దూరంగా వక్రీభవనం చెందుతుంది. మరి ఏ విధంగా వక్రీభవనం చెందుతుంటే బి నుంచి సికు పట్టు దూరం ఎంత v1t. సో v1t ద్వారా ఒక చాపాన్ని గీసినట్టయితే ఆ చాపం గుండా ఈ పతన తరంగాగ్రం అనేది పోవడం జరుగుతుంది. సో అక్కడ ఉన్న చాపం నుండి సి బిందువు నుండి మనం గీసినట్టయితే ఇక్కడ ఖండిస్తుంది. సో చూడండి అంటే ఈ సి నుంచి ఈ బిందువును ఈ అనుకుంటే ఈ సి అనేది పతన తరంగాగ్రం యొక్క వక్రీభవనం అవుతుంది. ఏది వక్రీభవన తరంగాగ్రం ఇదేమవుతుంది సిఈ అనేది ఏమవుతుంది అంటే వక్రీభవన తరంగాగ్రం. ఇది వక్రీభవన తరంగాగ్రం. సో ఈ విధంగా పతన కోణము పెంచుకుంటూ పోయినట్టయితే ఒకనొక టైంలో ఏమవుతుంది పతన కోణం ఏమవుతుంది సో v2 లెస్ దెన్ v1 కావున v2 గ్రేటర్ దెన్ v1 కావున v2t గ్రేటర్ దెన్ v1t. కావున పటం నుండి ఏమవుతుంది సందిగ్ధ కోణం వద్ద i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఐసీ అవుతుంది. సో సందిగ్ధ కోణం వద్ద అంటే ఇది పెంచుకుంటూ పోయినట్టయితే ఇది లంబానికి దూరంగా వంకుంటూ పతన తరంగం అవుతుంది సందిగ్ధ కోణంకు ఈక్వల్ అవుతుంది. అప్పుడు సందిగ్ధ కోణం వద్ద
సందిగ్ధ కోణం వద్ద ఏమవుతుంది, సందిగ్ధ కోణం వద్ద ఐ ఈక్వల్ టు ఐసి, ఐసి అయితే అప్పుడు ఆర్ ఈక్వల్ ఏమవుతుంది 90 degrees. సో ఏంటిది 90 degrees అవుతుంది. వక్రీభవన సూత్రము లేదా స్నెల్ నియమం నుండి వక్రీభవన సూత్రము ఏంది, వక్రీభవనం చెందుతుంది కదా. సో వక్రీభవన సూత్రం నుండి, వక్రీభవన సూత్రం చూడండి, ఇది ఒక సాంద్రత యానకం, ఇది ఒక విరళ యానకం. సో ఇది ఒక యానకం, సో ఇది μ1 ఇది μ2 అనుకుంటే వక్రీభవనం గుణకం అప్పుడు μ1 sin i అంటే స్నెల్ నియమం నుండి μ1 sin i ఈక్వల్ టు μ2 ఏమవుతుంది sin r. ఇప్పుడు చూడండి ఈ μ1 అటు పంపిస్తే ఏమవుతుంది μ2 బై μ1 ఈక్వల్ టు ఏమవుతుంది sin i బై sin r కదా. కానీ i ఈక్వల్ టు ఏమనుకున్నాం సి అనుకున్నాం, r ఈక్వల్ ఏమైతే 90 degrees అనుకున్నాం. సో sin i అంటే sin ic ఈక్వల్ టు ఏమైతుంది sin r అంటే sin 90 అవుతుంది, sin 90 ఏమవుతుంది 1 అవుతుంది. సో μ2 బై μ1 ఈక్వల్ టు ఏమంటుంది sin c. సో sin c అవుతుంది. సందిగ్ధ కోణం వద్ద ఈ విధంగా ఉంటుంది. కానీ ఇంకా పెంచుకుంటూ పోతున్నట్టయితే i గ్రేటర్ దెన్ r అవుతుంది. ఇంకా పతన కోణాన్ని పెంచుకున్నట్టయితే i గ్రేటర్ దెన్ r అయినప్పుడు ఈ పతన తరంగాగ్రము ఏమైతుంది సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. ఏముంటుంది పతన తరంగం ఏమవుతుంది i గ్రేటర్ దెన్ r అంటే ఒకవేళ r అనేది 90 r అంటే ఏంది 90 degrees, 90 degrees కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు సో అదేమవుతుంది పతన తరంగాగ్రం సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. అంటే i ఈక్వల్ ఏమవుతుంది r అవుతుంది, i ఈక్వల్ టు r అవుతుంది. సో ఈ విధంగా వక్రీభవనం ఏంది పతన తరంగాగ్ర వక్రీభవనము సంపూర్ణాంతర పరావర్తనం హైగెన్స్ నియమం ద్వారా మనము ఈ విధంగా వివరించవచ్చు. సో ఇది అప్పుడు i ఈక్వల్ టు r అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు i ఈక్వల్ టు r కాదు, i గ్రేటర్ దెన్ ic అయినప్పుడు అంటే సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా i ఈక్వల్ టు r అవుతుంది. అంటే ఇది ఇంకా వంగుతుంది, ఇట్లా వంగుతుంది, ఇది ఇంకా వంగుతుంది, లాస్ట్కి ఏమవుతుంది ఇదేమవుతుంది సందిగ్ధ కోణంగా ఏర్పడుతుంది కదా. సందిగ్ధ కోణం కంటే ఇంకా ఎక్కువైనప్పుడు ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇలా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పతన తరంగంగా సంపూర్ణాంతర పరావర్తనం అనేది చెందుతుంది. ఈ విధంగా హైగెన్స్ నియమం నుండి ఏంటిది సంపూర్ణాంతర పరావర్తనాన్ని వివరించండి అంటే ఈ విధంగా చూడండి. మరొకసారి పటం చూడండి. m అనేది ఒక పతన తరంగ, m అనేది ఒక పరావర్తన తలం. దీనిపైన ఒక కాంతి i అనే కాంతిని సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి వక్రీభవనం చెందుతుంది అనుకున్నాం. వక్రీభవనం చెందుతున్నప్పుడు మరి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి వక్రీభవనం చెందుతుందంటే సాంద్రతలో కాంతి వేగం ఎట్లుంటుంది తక్కువగా ఉంటుంది, విరళ యానకంలో కాంతి వేగం ఎట్లుంటుంది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇది లంబానికి ఏం చేస్తుంది దూరంగా వంగుతుంది. సో ఎందుకు వంగుతుంది v2 గ్రేటర్ దెన్ v1 కావున v2t గ్రేటర్ దెన్ v1 అంటే దీనికంటే ఇది కూడా దూరం ఎక్కువ వంగుతుంది. సో ఇలా వంగినప్పుడు దీని చాపానికి ఇలా పొడించినట్టయితే ఇది ఇది వక్రీభవన తరంగాగ్రం అవుతుంది, ఇది పతన తరంగాగ్రం అవుతుంది కదా. సో ఇది ఎంతవరకు ఈక్వల్ ఉంటుంది సందిగ్ధ కోణం వద్ద ఏమవుతుంది స్నెల్ నియమం నుండి μ2 బై μ1 sin c అంటే సందిగ్ధ కోణం వద్ద కంటే ఎప్పుడైతే పతన కోణం ఎక్కువైందో ఆటోమేటిక్గా i గ్రేటర్ దెన్ ic అయినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా i ఈక్వల్ టు r. పరావర్తన సూత్రాల నుండి పతన కోణం ఈక్వల్ టు పరావర్తన కోణం అని మనకు తెలుసు కదా. సో అప్పుడు ఏమవుతుంది ఇది పతన తరంగాగ్రం ఏమవుతుంది సంపూర్ణాంతర పరావర్తనం అనేది చెందడం చెందుతుంది. ఇంకా వక్రీభవనం చెందుతుంది కదా. వక్రీభవన తరంగాగ్రం ఏమవుతుంది i గ్రేటర్ దెన్ ic అంటే సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎప్పుడైతే ఎక్కువైతుందో అదే అయితే ఏ యానకంలోకి అయితే వచ్చిందో తిరిగి అదే యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఇదే హైగెన్స్ నియమం ఉంటే ఏంటిది మనము సంపూర్ణాంతర పరావర్తనాన్ని వివరించినట్టే మనము ఈ విధంగా వివరించవచ్చు. ఓకేనా, అర్థమైందా? హైగెన్స్ నియమం నిన్ననేమో ఇది వక్రీభవనం, ఇది పతన తరంగంగా వక్రీభవనం. నిన్న కూడా ఏం చేసినాం, నిన్న ఈ పాటు తీసుకోలే, ఇదే పైకి పరావర్తన చెందితే ఏ విధంగా పరావర్తనం చేస్తుంది సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది నిన్న క్లాస్లో తీసుకున్నాం. సో ఈ విధంగా హైగెన్స్ నియమం నుండి సంపూర్ణాంతర పరావర్తనాన్ని వివరించవచ్చు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, మనకు 4 మార్క్స్ కింద మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఇంకొక టాపిక్ ఉంది డాప్లర్ ప్రభావం. కాంతిలో డాప్లర్ ప్రభావం అనగానేమి, అర్ణ విస్థాపనం అనగానేమి, నీలి విస్థాపనం అనగానేమి అనడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఒకసారి ఇప్పుడు మనము ఆ డాప్లర్ ప్రభావం గురించి మనం చర్చిద్దాం.
సో కాంతిలో డాప్లర్ ప్రభావం అదేవిధంగా అరుణ విస్థాపనం మరియు నీలి విస్థాపనం అనేవి మనకు అడగడం జరుగుతుంది. సో కాంతిలో డాప్లర్ ప్రభావం అంటే మనం ముందుగా అసలు మనకు ఫస్ట్ ఉన్నటువంటి తరంగాల్లో ఫస్ట్ టాపిక్ యాక్చువల్లీ డాప్లర్ ప్రభావం, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ధ్వనిలో డాప్లర్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనకు డాప్లర్ ప్రభావం మీద పెద్ద లాంగ్ క్వశ్చన్ ఉన్నది, మనకు అది తీసేయడం జరిగింది. అది తీసేయడం వల్ల మీకు ఇక్కడ కొత్త అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ యూనిట్లోనే దీని గురించి తెలుసుకున్నట్టయితే ఈ మనకు కాంతిలో డాప్లర్ ప్రభావం అనేది ఈజీగా ఉంటుంది. అసలు కాంతిలో డాప్లర్ ప్రభావం అంటే ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. కాంతి జనకము మరియు పరిశీలకుడు, ఏది కాంతి జనకము మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, చూడండి, కాంతి జనకము మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, చలనంలో ఉన్నప్పుడు సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పు వస్తుంది. కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పునే లేదా పుణ్యం, కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పునే లేదే మార్పు వస్తుంది. కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పునే ఏమంటారు, మార్పు జరుగుతుంది, మార్పునే అని అంటారు. ఈ దృగ్విషయాన్ని కాంతిలో డాప్లర్ ప్రభావం అంటారు. మరి కాంతిలో డాప్లర్ ప్రభావం ఎందుకంటున్నామంటే ధ్వనిలో కూడా డాప్లర్ ప్రభావం ఉంది కాబట్టి దీనికి కాంతిలో డాప్లర్ ప్రభావం. మరి ధ్వని అంటే ఏముంది, ఇక్కడ కాంతి జనకం మరియు పరిశీలకుడు అంటున్నాం కదా. సో అక్కడేమో ధ్వని జనకం మరియు పరిశీలకుడు పరస్పరం సాపేక్ష గమనంలో ఉన్నప్పుడు పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యంలో వచ్చే మార్పును ఏమంటున్నాము, డాప్లర్ ప్రభావం అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాము, కాంతి జనకము మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష చలనం. సాపేక్ష చలనం అంటే ఇది ఇద్దరు ఒకరొకరు చలనంలో ఉన్నప్పుడు, నేను ఎట్లా చెప్తా సాపేక్ష చలనం అంటే, సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పు వస్తుంది. కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పు వస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటామంటే కాంతిలో డాప్లర్ ప్రభావం అంటాము. మరి చూడండి, ఇది మంచి గుర్తుపెట్టుకోండి. కాంతి జనకం మరియు పరిశీలకుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రూమ్ లో ఒక లైట్ ఉంది కదా, ఒక లైట్ ఒక బల్బు వెలుగుతుంది. ఆ బల్బుకు దగ్గరకు పోయినప్పుడు ఏం జరుగుతుంది, మీకు లైట్ అనేది ఎక్కువగా కనబడుతుందా తక్కువ కనబడుతుందా? దగ్గరకు పోయినప్పుడు మీ కళ్ళు ఏమైతే ఒక్కసారి కాంతి తీవ్రత పెరుగుతుంది. అంటే కాంతి తీవ్రత పెరుగుతుంది అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ కాంతి దృశ్య పౌనఃపున్యం అంటే మనం చూసే పౌనఃపున్యం ఏమైతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే అప్పుడు నువ్వేమైంది, సాపేక్ష చలనంలో ఉన్నావా లేదా? అంటే నువ్వు బల్బు దగ్గర పోవడం కానీ లేకపోతే బల్బు నీ దగ్గర కానీ అంటే ఒకదానికొకటి రెండు చలనంలో ఉన్నట్టయితే అలాంటి దాన్నే సాపేక్ష చలనం అంటున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రూమ్ లో నువ్వు బల్బు ఉన్నది, బల్బు వెలుగుతుంది, ఆ బల్బు ఫర్ ఎగ్జాంపుల్ బల్బు ఉన్నది, బల్బు దగ్గరికి నువ్వు దగ్గరగా పోయినప్పుడు ఏమైతుంది, నువ్వు ఆ లైట్ ను దగ్గర పోయినప్పుడు చూడగలుగుతున్నావా? చూడలేవు. ఎందుకు? నీకు అక్కడ కాంతి తీవ్రత పెరుగుతుంది. అంటే అక్కడ కాంతి దృశ్య పౌనఃపున్యం అనేది పెరుగుతుంది. సో కాంతి దృశ్య పౌనఃపున్యం పెరిగినప్పుడు కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. నువ్వు లైట్ దగ్గరగా పోయినప్పుడు, కాంతికి దగ్గరగా పోయినప్పుడు, వెలుగుతున్న లైట్ దగ్గరగా పోయినప్పుడు నీ యొక్క ఏమైతుంది, నీ కాంతి తీవ్రత పెరగడం వల్ల నీ యొక్క ఏంటిది కళ్ళు చూడలేకపోతున్నావు. ఎందుకు? కాంతి యొక్క తీవ్రత పెరిగింది కాబట్టి అక్కడ దృశ్య పౌనఃపున్యం పెరుగుతుంది, కాంతి తీవ్రత పెరుగుతుంది. సో ఎప్పుడైతే కాంతి తీవ్రత పెరుగుతుందో అక్కడ కాంతి దాని యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే దగ్గరకు పోయినప్పుడు పౌనఃపున్యం పెరుగుతుంది, తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, దృశ్య తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. సో అదే విధంగా అదే లైట్ కు నువ్వు ఏది రూమ్ లో ఉన్న ఒక లైట్ దగ్గరికి వెళ్ళి నువ్వు దూరంగా పోతున్నావు, దూరంగా పోయినట్టయితే నీకు కాంతి తీవ్రత తగ్గుతుందా పెరుగుతుందా? కాంతి తీవ్రత తగ్గుతుంది. అంటే కాంతి యొక్క నువ్వు లైట్ కు దూరంగా పోయినప్పుడు కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యం ఏమవుతుంది, తగ్గుతుంది. ఏంటిది? కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యం ఏమవుతుంది, తగ్గుతుంది. సో దృశ్య పౌనఃపున్యం తగ్గినప్పుడు కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, పెరుగుతుంది. చూడండి, పౌనఃపున్యం తగ్గినప్పుడు తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది,
పౌనపుణ్యం పెరిగినప్పుడు తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది. సో అది తగ్గితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది కదా. అంటే పౌనపుణ్యం పెరిగితే అంటే కాంతి తీవ్రత పెరిగితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది. కాంతి యొక్క తీవ్రత తగ్గితే అంటే పౌనపుణ్యం తగ్గితే తరంగ దైర్ఘ్యం దృశ్య తరంగ దైర్ఘ్యం అంటే పెరుగుతుంది. దీన్ని ఏమంటున్నామంటే కాంతి జనకం మరియు కాంతిలో డాప్లర్ ప్రభావం అంటున్నాం. మరి ఈ దృశ్య తరంగ దైర్ఘ్యం పెరగడం మరియు తగ్గడం వల్ల ఏమైనా ఏర్పడతాయంటే అర్ణ విస్థాపనము, నీలి విస్థాపనం అనేది ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ పరిశీలకుడు కాంతి మరి ఈ అర్ణ విస్థాపనం, నీలి విస్థాపనము మరి అర్ణ విస్థాపనం, నీలి విస్థాపనం కంటే డాప్లర్ ప్రభావం అనం కదా. సో దీంట్లో కాంతిలో డాప్లర్ ప్రభావంలో డాప్లర్ విస్థాపనం అని ఉంటుంది. డాప్లర్ విస్థాపనం కూడా ఉంటుంది. డాప్లర్ విస్థాపనం ఏమవుతుందంటే డెల్టా న్యూ బై న్యూ అంటే పౌనపుణ్యాల్లో మార్పు బై పౌనపుణ్యము ఈజ్ ఈక్వల్ టు -v సౌష్ఠవము బై సి. అంటే వి అనేది దేన్ని తెలియజేస్తుందంటే కాంతి జనకము మరియు పరిశీలకుల మధ్య సరళ రేఖ మార్గంలో దాని యొక్క కాంతి వేగాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ సి కూడా ఏమంటుంది, సి ఏం చేస్తుంది, సి అనేది కాంతి వేగం. ఇది పరిశీలకుడు మరియు ఏదైతే పరిశీలకుడు మరియు కాంతి ఉంది కదా, జనకం ఉంది కదా, కాంతి జనకం, పరిశీలకుడు మరియు కాంతి జనకం మధ్య సరళరేఖ మార్గంలో ఉన్నటువంటి దాని యొక్క కాంతి యొక్క వేగాన్ని తెలుస్తుంది. సి అనేది మొత్తం కాంతి అంటే వేగాల్లో మార్పు ఈక్వల్ టు పౌనపుణ్యాల్లో మార్పునే ఏమంటారు డాప్లర్ విస్థాపనంగా సూచిస్తాము. ఇది డాప్లర్ విస్థాపనంకు సమీకరణం. ఇది విధంగా కాంతిలో డాప్లర్ ప్రభావమే డాప్లర్ విస్థాపనం అంటే ఈ విధంగా మనం సమీకరణాన్ని రాయవచ్చు. సో ఇందులో మళ్ళీ మనకి ఏమవుతుందంటే అర్ణ విస్థాపనం అనగానేమి, అదేవిధంగా నీలి విస్థాపనం అనగానేమి. మరి అర్ణ విస్థాపనం అంటే ఏంది, నీలి విస్థాపనం అంటే ఏం లేదు. ఇప్పుడు కాంతి జనకానికి పరిశీలకుడుకు దగ్గరగా పోయినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క కాంతి తీవ్రత పెరుగుతుంది. సో కాంతి తీవ్రత పెరిగినప్పుడు ఏమవుతుంది, దృశ్య పౌనపుణ్యం పెరుగుతుంది కదా. సో పౌనపుణ్యం పెరుగుతుందంటే తరంగ దైర్ఘ్యం ఏమో తగ్గుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది నీలి విస్థాపనం. సో నీలి విస్థాపనం, అర్ణ విస్థాపనం, నీలి విస్థాపనం అన్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఎక్కడ తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది, కాంతి జనకానికి వ్యక్తి ఎప్పుడైతే దూరంగా పోతున్నాడో దృశ్య పౌనపుణ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. కాంతికి దూరంగా పోయినప్పుడు ఏమవుతుంది, కాంతి తీవ్రత తగ్గుతుంది. అంటే దృశ్య పౌనపుణ్యం తగ్గినప్పుడు ఏం పెరగాల, తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. అలా కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం పెరిగినప్పుడు అక్కడ కాంతిలోని తరంగాలు, దృశ్య తరంగాలు ఎటువైపుకు అవుతున్నాయంటే ఎరుపు వైపుకు వంగి ప్రయాణిస్తున్నాయి, ఎరుపు రంగు వైపు ప్రయాణిస్తున్నాయి. దాన్ని ఏమంటాము అర్ణ విస్థాపనం అంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే దృశ్య తరంగ దైర్ఘ్యం పెరిగినప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది, దృశ్య తరంగాలు ఎటువైపు వంగి ప్రయాణిస్తున్నాయి, ఎరుపు రంగు వైపుకు వంగి ప్రయాణిస్తున్నాయి. తరంగ దైర్ఘ్యం పెరిగితే మనము ఆల్రెడీ విబ్జిఆర్లో చెప్తున్నాం. దృశ్య తరంగం అంటే విబ్జిఆర్ వర్ణపటంలో ఏమైతుంది, విబ్జిఆర్లో వర్ణపటం మనం చూసినాం కదా. వర్ణపటంలో ఏంటి, విబ్జిఆర్ కదా. సో విబ్జిఆర్, సో ఈ విబ్జిఆర్ లో ఇప్పుడు ఏమవుతుంది, కాంతి అనేది పోతుంది. కాంతి యొక్క అర్ణ విస్థాపనం అంటే తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. సో తరంగ దైర్ఘ్యం పెరిగినప్పుడు రెడ్ కలర్కి ఏంటిది, తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా, ఏమని చెప్పుకున్నాం, విక్షేపణంలో కాంతి విక్షేపణంలో తరంగ దైర్ఘ్యం రెడ్కు ఎక్కువగా ఉంటుంది సార్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా ఈ యొక్క అర్ణ విస్థాపనం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడైతే పరిశీలకుడు కాంతి జనకానికి దూరంగా ఉన్నప్పుడు ఆడ పౌనపుణ్యం తగ్గి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం పెరుగుతున్నప్పుడు ఇవి ఎటువైపు మలుతున్నాయి, దృశ్య తరంగం, కాంతి యొక్క దృశ్య తరంగం ఎటు రంగు ప్రయాణిస్తున్నాయి, ఎరుపు రంగు వైపుకు ఏది వర్ణపటంలో ఎరుపు రంగు వైపు వంగి ప్రయాణిస్తాయి. ఈ దృగ్విషయాన్ని అర్ణ విస్థాపనము అని అంటున్నాము. అంటే కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం పెరిగి ఆ యొక్క కిరణాలు ఆ దృశ్య తరంగ యొక్క కిరణాలు ఎటువైపు వంగి ప్రయాణిస్తున్నాయి, వర్ణపటంలో ఎరుపు రంగు వైపుకి వంగి ప్రయాణిస్తున్నాయి. ఈ దృగ్విషయాన్ని అర్ణ విస్థాపనం అంటున్నాము. మరి నీలి విస్థాపనం అంటే ఏంది, నీలి విస్థాపనం అంటే కాంతి జనకానికి మనము దగ్గరగా పోయినప్పుడు పరిశీలకుడు కాంతి జనకానికి దగ్గరగా పోయినప్పుడు అక్కడ దృశ్య పౌనపుణ్యం పెరుగుతుంది. అంటే కాంతి తీవ్రత పెరిగినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దృశ్య తరంగ దైర్ఘ్యం పెరిగినప్పుడు ఏమవుతుంది, అర్ణ విస్థాపనం పెరుగుతుంది. ఇక్కడ కాంతి జనకానికి దగ్గరగా పోయినప్పుడు
దృశ్య పౌనఃపున్యం పెరగడం వల్ల కాంతి తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, కాంతి తరంగ దైర్ఘ్యము కాంతి దృశ్య తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతుంది. సో ఇక్కడ చూడండి, మనం వర్ణపటంలో దేనికి తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది, ఉదారంగుకు ఉదారంగుకు తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ దృశ్య తరంగం ఎటు వంగి ప్రయాణిస్తున్నాయి, నీలి వైపుకు వంగి ప్రయాణించడం జరుగుతుంది. ఎందుకు కారణము, అక్కడ కాంతి యొక్క దృశ్య తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. ఈ దృగ్విషయాన్ని నీలి విస్థాపనం. సింపుల్ గా అర్ణ విస్థాపనం అంటే ఏంది, కాంతి జనకానికి వ్యక్తి దూరంగా పోయినప్పుడు వాటి యొక్క కాంతి తీవ్రత తగ్గడం వల్ల దృశ్య తరంగ దైర్ఘ్యం పెరిగి ఆ యొక్క తరంగాలు ఎటువైపు వంగి ప్రయాణిస్తున్నాయి, వర్ణపటంలో ఉన్నటువంటి దృశ్య తరంగం ఉన్నటువంటి రంగుల్లో ఎరుపు రంగు వైపు వంగి ప్రయాణిస్తున్నాయి. దీన్నే అర్ణ విస్థాపనం ఉంటున్నాం. మరి నీలి విస్థాపనం అంటే ఏంది, కాంతి ఏం చేస్తుంది, దృశ్య తరంగ దైర్ఘ్యం తగ్గి ఎటువైపు వంగి ప్రయాణిస్తాయి, వెబ్జిఆర్లో ఎటువైపు వంగి ప్రయాణిస్తాయి, నీలి వైపు వంగి ప్రయాణిస్తాయి. ఈ దిగ్విషయాన్నే నీలి విస్థాపనం అంటున్నాం. ఇది అర్ణ విస్థాపనం మరియు నీలి విస్థాపనం. సో ఈ విధంగా కాంతిలో డాప్లర్ ప్రభావం అనగానే మరోసారి చూడండి, కాంతిలో డాప్లర్ ప్రభావం అనగానే ఏమంటే కాంతి జనకము మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు కాంతి జనకం యొక్క దృశ్య పౌనఃపున్యం, కాంతి జనకంలో దృశ్య పౌనఃపున్యంలో మార్పు లేదా కాంతి జనకంలో దృశ్య పౌనఃపున్యం మార్పు జరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటాం, కాంతిలో డాప్లర్ ప్రభావం అంటున్నాం. దాని యొక్క డాప్లర్ విస్థాపనం ఏమవుతుంది, డెల్టా న్యూ అంటే కాంతి యొక్క పౌనఃపున్యాల్లో మార్పు ఈక్వల్ కాంతి పౌనఃపున్యంలో వేగాల్లో మార్పు. ఈ మైనస్ అనేది కాంతి యొక్క పరిశీలకుడు కాంతికి దూరంగా పోయినప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది, ధనాత్మకంగా మారడం జరుగుతుంది. సో ఈ విధంగా డాప్లర్ విస్థాపనం అనేది కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటాము, అర్ణ విస్థాపనము మరియు నీలి విస్థాపనం అంటాం. సో అర్ణ విస్థాపనం అంటే ఏంది, ఎప్పుడైతే మనం కాంతి జనకానికి పరిశీలకుడు దూరంగా పోయినప్పుడు, అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక లైట్ ఉంది, అంటే ఒక సూర్యుడి దగ్గర ఉంది, సూర్యునికి మనము పరిశీలకుడు ఏం చేస్తున్నాడంటే దూరంగా వెళ్తున్నాడు. దూరంగా వెళ్తే ఇక్కడ కాంతి తీవ్రత ఏమవుతుంది, కాంతి తీవ్రత ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు ఈయనకు కాంతి తరంగ దైర్ఘ్యం అంటే దృశ్య తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, పెరుగుతుంది. ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే అర్ణ విస్థాపనం ఏర్పడుతుంది. అర్ణ విస్థాపనం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుండు, కాంతికి దగ్గరగా వెళ్ళినప్పుడు, సో ఇలా మీద డిస్టెన్స్ ఎంత ఉంది, దగ్గరగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, కాంతి యొక్క పౌనఃపున్యం తీవ్రత అన్న పౌనఃపున్యం అన్న ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. ఆటోమేటిక్గా తరంగ దైర్ఘ్యం తగ్గిందంటే ఏమేర్పడుతుంది, నీలి విస్థాపనం ఏర్పడుతుంది. సో ఈ విధంగా అర్ణ విస్థాపనం అంటే ఏంటి, నీలి విస్థాపనం ఏంటి, అదేవిధంగా హైగెన్స్ నియమం ఈరోజు ఉన్నటువంటి టాపిక్. మరియు ఏంటిది, హైగెన్స్ నియమాన్ని ఏ విధంగా వివరించినాము, సంపూర్ణాంతర పదార్థాన్ని హైగెన్స్ నియమంలో వివరించినాము. అదేవిధంగా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి నాకు తెలిసి ఇది 4 మార్క్స్ కింద మనకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాంతిలో డాప్లర్ ప్రభావం అనగానేమి, అర్ణ విస్థాపనం అనగానేమి, నీలి విస్థాపనం అనగానేమి, మనకు చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ 4 మార్క్స్ కింద. చాలా ఈజీ ఉంటుంది చూడండి. కాంతి జనకం మరియు పరిశీలకుడు ఇద్దరు సాపేక్ష చలనంలో ఉన్నట్టయితే లేదా సాపేక్ష చలనంలో ఉన్నట్టయితే ఏమవుతుంది, కాంతి యొక్క దృశ్య పౌనఃపున్యంలో మార్పు వస్తుంది. ఆటోమేటిక్గా నువ్వు కాంతికి దగ్గరకు పోతే నీ కళ్ళు ఒక్కసారి జిగేలమంటాయి. కాంతికి దూరంగా పోయినప్పుడు నీ ఏమవుతుంది, నీకు ఈజీగా చూడగలుగుతావు. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాంతి తీవ్రత పెరిగితే పౌనఃపున్యం పెరుగుతుంది, దూరంగా పోయినప్పుడు కాంతి తీవ్రత తగ్గుతుంది. సో ఇప్పుడు కాంతి తీవ్రత పెరగడం అంటే కాంతి పౌనఃపున్యం పెరగడం, కాంతి తీవ్రత తగ్గడం అంటే కాంతి పౌనఃపున్యం తగ్గడం. సో ఎప్పుడైతే నీకు కాంతి యొక్క పౌనఃపున్యం పెరిగిందో దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. ఎక్కడైతే పౌనఃపున్యం తగ్గిందో అక్కడ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. సో కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం పెరిగింది అంటే మనకు విబ్జిఆర్ లో రెడ్ కలర్ కి ఏముంటుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాంతి యొక్క తరంగాలు ఎటువైపు వంగి ప్రయాణిస్తాయి, ఎరుపు రంగు వైపు ప్రయాణిస్తాయి. కాబట్టి దీన్నే అర్ణ విస్థాపనం అంటాం. మరి నీలి విస్థాపనం అంటే ఏంది, సేమ్ పౌనఃపున్యం తగ్గింది, తరంగ దైర్ఘ్యం పౌనఃపున్యం పెరిగింది,
తరంగ దైర్ఘ్యం తగ్గింది. అంటే తరంగ దైర్ఘ్యం తగ్గిందంటే ఇక్కడ ఉదా రంగుకు తరంగ దైర్ఘ్యం ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది. ఇక్కడేమో తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా తరంగ దైర్ఘ్యం తగ్గింది కాబట్టి ఈ కిరణాలు విబ్జిఆర్లు ఎటువైపు వంగి ప్రవహిస్తాయి, నీలి రంగుకు వంగి ప్రవహిస్తాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే నీలి విస్థాపనం అంటాము. సో ఇది కాంతిలో డాప్లర్ ప్రభావం అనగానే అరుణ విస్థాపనం, నీలి విస్థాపనం. ఓకే, మళ్ళీ మనము రేపటి క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి చర్చించుకుందాం. సో ఈ రెండింటికి మటుకు మాత్రం నిన్న చెప్పిన టాపిక్, ఈ రోజు చెప్పిన టాపిక్లో ఈ రెండు చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఇంకోటి ఏది పృథక్కరణ సామర్థ్యం అనేది ఒకటి ఉన్నది, కానీ ఆ టాపిక్ తీసేసింది కాబట్టి సో మిగతా ఉన్న దాంట్లో ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వీటికి హైగెన్స్ నియమము మరియు సంపూర్ణాంతర పరావర్తనంలో హైగెన్స్ నియమాన్ని వివరించండి అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాంతిలో డాప్లర్ ప్రభావం. ఈ డాప్లర్ ప్రభావం ఎందుకని అంటున్నంటే మనకి ఈ డాప్లర్ ప్రభావం అనేది ఫస్ట్ యూనిట్లలో ధ్వనికి సంబంధించినటువంటి డాప్లర్ ప్రభావం తీసేసిండు. అది మనకి ఏంది లాంగ్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. సో కానీ మనకి ఇక మళ్ళీ కాంతిలో డాప్లర్ ప్రభావం మనకు ఉన్నది కాబట్టి టాపిక్ దీని మీదకి వెళ్ళి అరుణ విస్థాపనం, నీలి విస్థాపనంతో పాటు ఈ 4 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు దీని మీద లుక్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.